అమాయకత్వం, మూర్ఖత్వం అనే అనుకోవాలి. అంతకుముందు ఎన్ని రకాలుగా కూటమిని విడదీయాలని చూసారు. ఎన్నికల ముందు చూసాము. సీట్ల విషయంలోనే అతిపెద్ద నిర్ణయం దానిలోనే చాలా తగ్గి త్యాగంతోటి ఆయన, అంటే ఒక రాష్ట్రానికి కావాల్సింది ఏంటి అనేది ఆయనకి క్లియర్ గా ఒక ఐడియా ఉంది కాబట్టి దానిలో స్వార్థ ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాలు కూడా ఆశించకుండా ఒక ఒక నిశితంగా ఒక, అంటే ఒక విజన్ ఉన్న వ్యక్తిగా ఆయన ఎంత కమిట్మెంట్ తోటి ఆ కూటమిని నడిపించారనేది ప్రజలందరూ చూశారు. అసలు ప్రజలు నచ్చిందే ఆ కమిట్మెంట్ కి. ఎందుకంటే ఒక కుటుంబంలో ఇద్దరు బిడ్డలే సరిగా ఉండరు. అలాంటిది ఒక రాష్ట్రంలో మూడు పార్టీలను ఒక తాటి మీద తెచ్చి ముగ్గురు అభిప్రాయాల్ని ఒకే ఒకే దాంతో ముడిపెట్టి అది ఎన్నికలకు వెళ్ళి ఘన విజయం సాధించి అక్కడ నుంచి పరిపాలన దిశలో కూడా ఏవైనా ఒకటి రెండు అవకతవకలు జరిగినా కూడా ఉపేక్షించకుండా అధికారులను సైతం పరిగెత్తిస్తున్న పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావాలి. ఒక 10 ఏళ్ళు ఇలాగే ఒక రాష్ట్రం ఒక ఒక స్ట్రీమ్ లైన్ లో వెళ్ళాలి అంటే ఒక సర్టెన్ పర్సనాలిటీస్ ఉండాలి. ఆయన 14 సంవత్సరాల అనుభవం ఉన్న ఒక ముఖ్యమంత్రిగా ఆయనకున్న విజన్ కానీ, దూరదృష్టి కానీ, ఆయన చేసే విధానం కానీ, ఇప్పుడు ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో రాటు తేలుతున్న పవన్ కళ్యాణ్ గారికి కానీ, ఇప్పుడు వాళ్ళ అండర్ లో వర్క్ చేస్తున్న నాయకులకు కానీ అందరికీ ఒక విజన్ అనేది చాలా క్లియర్ గా ఉంది. ఏంటి అది అంటే ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రతలు, అభివృద్ధి సుస్థిరంగా ఉండాలి. అంటే ఇప్పుడు చెరువులో రాయేస్తే అల్లకల్లోలం అయినట్టుగా గత 5 ఏళ్ళు అలా ఉన్నాయి, అలా ఉంది. ఆంధ్ర రాష్ట్రానికి ఎవరైనా రావాలన్నా కూడా భయపడే పరిస్థితిలో, పెట్టుబడి పెట్టాలన్నా భయపడే పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్ర బ్రాండ్ని దెబ్బతీసిన పరిస్థితిని చూసాము. అంతెందుకు ఇప్పుడు కాకినాడ పోర్టు విషయంలో చూడు, కేవీ రావు దగ్గర ఏ రకంగా 41.12 వాటాలు ఉన్న శాతం వాటా ఉన్నదాన్ని ఎంత ఈజీగా అరవిందో కంపెనీకి కట్టబెట్టారంటే, అది కారు చౌకగా 2,500 కోట్ల వాల్యూ ఉండే ప్రాపర్టీని జస్ట్ 494 కోట్లకి, అంటే ఎంత బెదిరించి, ఎట్లా అంటే అసలు వాళ్ళకి ఆయనకి చెప్పడమే అంతే, వచ్చి నువ్వు ఇది చెయ్యాలంతే. ఆయన నిర్ణయం కానీ ఆలోచన కానీ ఏమీ లేదు. జస్ట్ వచ్చారు, మాట్లాడారు, నువ్వు ఒప్పుకోవాలి, సంతకం పెట్టాలి అంతే. పెడితే ఒకలా ఉంటది, పెట్టకపోతే ఒకలాగా ఉంటది. పెట్టకపోతే నీ మీద రాంగ్ ఆడిట్ చేసాము, 964 కోట్లు నువ్వు ప్రభుత్వానికి ఇవ్వలేదు అన్నట్టుగా నీ మీద ఆడిట్ రికార్డ్ అయింది, రిపోర్ట్ పంపించాము. సో నువ్వు గనక మాకు అప్పచెప్పకపోతే అది అమలు చేస్తాం, నీ మీద కేసులు పెడతాం, జైల్లో వేస్తాం, నీ కుటుంబాన్ని జైల్లో వేస్తాం, నీ వ్యాపారాలను దెబ్బతీస్తాం, నిన్ను అసలు బ్రతకడానికే వీలు లేకుండా చేస్తాం, నీకు మనుగడే లేకుండా చేస్తాం, ఊపిరే లేకుండా చేస్తాం అని బెదిరించారు. ఆయన ఇంక వెనక ముందు చేసుకోకుండా ఇప్పుడు కేఎస్పిఎల్ వాటా ఎంత ఉంది, షేర్లు దాదాపు 2,50,000 పైగా ఉన్న షేర్స్ ని జస్ట్ 494 కోట్లకి థర్డ్ పార్టీ, చెన్నైలో ఉన్న ఏదో థర్డ్ పార్టీకి ఇచ్చి క్యాలిక్యులేట్ చేయించారంటే చూడండి అసలు ఎంత ఘోరంగా క్యాలిక్యులేట్, జస్ట్ ఓన్లీ ఐటీ ఆధారంగా క్యాలిక్యులేట్ చేశారు దాన్ని కూడా. అంటే ఒక ఒక కంపెనీ యొక్క షేర్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, దాన్ని దాని దాని వాల్యూ ఎంత, ప్రజెంట్ ఇన్కమ్ ఎంత, దానికి ఎంత ఫ్యూచర్ లో దానికి పెరగబోయే ఇన్కమ్ సోర్స్ ఏంటి, వాటికి ఉన్న ఆస్తులు ఏంటి, ఇప్పుడు జరుగుతున్న ఆదాయం ఏంటి, డివిడెండ్ ఎంత వస్తుంది, వీటన్నిటిని క్యాలిక్యులేట్ చేసుకొని 2,500 కోట్ల రూపాయల ఆస్తిని జస్ట్ ఐటీ ఆధారంగా, అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే వాళ్ళు చూపించారో దాని ప్రకారం మాత్రమే 494 కోట్లకి అప్పనంగా అరవిందో, ఆయన జేబులో ఉన్న సంస్థ అరవిందోకి అప్పనంగా కట్టబెట్టారు. అది మాట్లాడటానికి కూడా, అది సంతకం చేసిన వెంటనే 964 కోట్ల ప్రభుత్వానికి ఇవ్వట్లేదు అన్న రిపోర్ట్ కాస్త 9 కోట్లకు మాత్రం మారిపోయింది. అంటే అంత ఈజీగా మారిపోతే చట్టాలు అంత ఈజీగా చేతిలో తీసుకుంటారు, ఎంత ఫాల్స్ రిపోర్ట్స్ తయారు చేస్తారు, అధికారులు ఏ రకంగా పనిచేస్తున్నారు వాళ్ళ కింద, వాళ్ళ అండర్లో. అంటే ఒక ఒక ముఠా, ఒక ఒక హిట్లర్ గనక ఇది చెప్తే ఇది చేయండి ఇది చేయండి అంటే అక్కడ చట్టాలు పనిచేయవు, వ్యవస్థలు పనిచేయవు, అధికారులు పనిచేయరు. ఇంకో వాళ్ళంతా ఒక స్లీపింగ్ సెల్ లాగా, ఆయన ఆజ్ఞ రాగానే వీళ్ళు ఏ స్థాయికైనా దిగజారిపోయి ఎలాంటి రిపోర్ట్ అయినా తయారు చేసి ఎలాంటి వ్యక్తులైనా సరే థ్రెట్ చేసి
లాక్కునే పరిస్థితి. ఇంక ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రానికి ఏ కంపెనీ వచ్చి పెట్టుబడి పెట్టిద్ది? ఎవరు వచ్చి పెట్టుబడి పెడతారు? ఎవరైనా వచ్చి పెట్టుబడి పెట్టి ఏదో కాస్త అభివృద్ధి చేసినా దాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఆయన జేబులో వేసుకుంటాడు. ఇంక ఉపయోగం ఏంటి? ప్రాణ భయంతో వాళ్ళు ఇక్కడ నుంచి పరిగెత్తాలి. అందుకని ఆ భయంతోనే ఏ కంపెనీ యజమానులు కూడా మన ఆంధ్ర రాష్ట్రం వైపు చూడటానికి కూడా భయపడే పరిస్థితికి తీసుకొచ్చిన సందర్భంలో ఆంధ్ర రాష్ట్రం మరి డెవలప్మెంట్ కి నోచుకోకుండా ఇట్లాగే నిరుద్యోగులు పెరిగిపోతా ఈ రకమైన రాయలసీమ కనుక ఎట్లా అయిపోయిందో ఆ స్థాయిలో అన్ని జిల్లాలు కూడా అయ్యే పరిస్థితికి వచ్చిన టైంలో కూటమి అవసరమని ప్రజలు గ్రహించారు. జగన్మోహన్ రెడ్డిని 5 సంవత్సరాలు భరించడానికి చాలా కష్టమైపోయింది సామాన్య ప్రజలకి. నమ్మి ఓటేసినందుకు ఆయన తల నిమిరి ముద్దులు పెట్టి చేసిన దానికి నమ్మి ఏదో జగన్మోహన్ రెడ్డి చేస్తాడు అని నమ్మి చేసిన దానికి ఆయన ఏ రకంగా ఇప్పుడు ఇందాక అంకమ్మరావు గారు చెప్పినట్టు 1,00,000 ఎకరాలు కాదండి, అంతకు పైనే ఉంటది. ఆ బడ్జెట్ కూడా మనకు చూసుకుంటే 3 లక్షల కోట్ల అప్పుతోటి ఆయనకు అప్పచెప్పిన ఆంధ్ర రాష్ట్ర ఖజానా ఈ రోజు ఆయన దిగిపోయేటప్పటికి దాదాపు 12 లక్షల కోట్ల పైనే ఆన్ రికార్డ్ అప్పులు చూపిస్తుంది. ఆఫ్ రికార్డ్ అప్పులు అయితే ఇంకా అసలు క్యాలిక్యులేట్ చేసే ఇది కూడా లేదు. కాగ్ వాళ్ళే అవలేదు. కాగ్కే అసలు ఏం అప్పు తెచ్చారు, ఎలా తెచ్చారు అనేది వాళ్ళే నోరేళ్ల పెట్టే పరిస్థితి. దానికే ఆధారాలు లేక పట్టుకోవడానికి వాళ్ళు క్లియర్ గా చెప్పిన పరిస్థితి. అడ్డగోలుగా ఇష్టానుసారంగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక లెక్క పత్రం లేకుండా దుర్వినియోగం అయిందని కాక రిపోర్ట్ ఇచ్చిన పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు 3 లక్షల కోట్ల అప్పు నుంచి 12 లక్షల కోట్ల అప్పులో 2 లక్షల కోట్లు ప్రజలకు పంచిన మిగతా డబ్బు ఏమైందో కూడా అర్థం కాని పరిస్థితి. మిగతా డబ్బు ఏమైంది? అక్కడే దాదాపు 5 లక్షల కోట్లు కనిపిస్తుంది. ఇవి కాక ఇలాంటి పోర్ట్లని, మైన్స్ అని, స్థలాలని, పొలాలని, ఏది కొండలు గుట్టలు ఏవి మిగల్చలా. ఒక ఒక రాక్షసుడు గనక ఆకలితో ఉంటే ఊర్ల మీద పడి ఎలా తినేస్తాడో కొండల్ని గుట్టల్ని మనుషుల్ని, ఆ టైప్ లో జగన్మోహన్ రెడ్డి అనే ఒక రాక్షసుడు గనక ఎలా రాష్ట్రం మీద పడి ఎలాగ స్వాహ అనిపించాడో ఆ టైప్ లో ప్రతిదీ తవ్వుతుంటే వస్తున్నాయి. అసలు ఒక్కటి కాదు ఇప్పుడు ఈ రైస్ మాఫియా ఒకటే కాదండి, ఇలాంటి మాఫియాలు ఎన్ని వస్తాయో చూడండి బయటికి. ఒక కరెంట్ విద్యుత్ది అదానీ సంస్థల గురించి కూడా వచ్చింది. దాదాపు అది ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నివేదిక ఇస్తే గానీ మనకు తెలియలే. ఇంకా ఈయన గారు 1750 కోట్ల రూపాయలు అప్పనంగా అదానీ దగ్గర తీసుకొని అతి కారు చౌక అంటే చౌకగా వచ్చే విద్యుత్ని ఎక్కువ ధరకు కొని వాళ్ళకి ముడుపులు చెల్లేలాగా చేశారు సౌర విద్యుత్ విషయంలో అని. సో ఇట్లాంటి ఒకటి కాదు రెండు కాదండి, అన్ని 5 సంవత్సరాల్లో ఏం చేసిన భాగవతం అంతా బయటకు తీసేసరికి ప్రజలు కూడా నోరెళ్ళబెట్టే పరిస్థితికి వస్తుంది. ఇంత చేశాడా, ఇంత చేసి ఏమి ఎరగని అమాయకుడిలాగా మళ్ళీ నేను చాలా తండ్రి లేని బిడ్డని, అమ్మ చాటు బిడ్డని, నాన్న చాటు బిడ్డని అనుకుంటా ఇలాగా ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో అయితే లేదు. జగన్ అనే ఈ ఈ జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఇంత ధనాపేక్ష, ఇంత ధనపిచ్చి ఎందుకు వచ్చిందో తెలియదు కానీ ఇది నార్మల్ మనుషులకైతే ఈ స్థాయిలో ఉండదండి. అలా ఉంది అంటే అసలు ప్రపంచంలో ఇలాంటి దాహార్ది ఉన్న వ్యక్తిని ఎవరు చూసి ఉండరు. ఇలాంటి వ్యక్తిని అధికారాన్ని, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా దోచేసిన ఈయనకి ఏకంగా అధికారం ఇస్తే పేకల మీద కత్తులు పెట్టి మరి రాపించుకునే పరిస్థితిలోకి రాక ఇంక దేనికి వస్తుంది? ఒక వైసీపీ అధినేతకే కాదండి, ఆ వైసీపీలో జాయిన్ ఉన్న నేతలకు కూడా అదే ధనదాహం ఉంది. పోనీ ఒక్కరితో ఆగిపోవట్లేదు, అందులో ఉన్న వాళ్ళకు కూడా అదే ధనదాహం. ఇంకా ఇక పరాకాష్ట అసలు ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ అనే దాన్ని ఆంధ్ర రాష్ట్రం నుంచి కంప్లీట్ గా తరిమేయకపోతే, అసలు ఆ పార్టీ ఆనవాళ్ళు లేకుండా చేస్తేనే ఆంధ్ర రాష్ట్రం బాగుంటది. అందులో ఉన్న నాయకులు అంటే ఇప్పుడు నాయకుడు అదే ఏదో అంటారు కదా, ఆవు చేలో మేస్తే దూడ గట్టును ఎట్లా మేస్తుంది. నాయకుడు అనేవాడే ఒక పెద్ద అవినీతి పరుడు. అవినీతి అనకుండా ఆయన అనుసరించే నాయకులు బొడబొడోళ్ళు మరి ఆయన్ని చేసినట్టే చేస్తారు. ఆయన కొండను మింగితే వీళ్ళు కనీసం గట్టునన్నా మింగుదాం అనుకుంటారు. సో ఆ టైప్ లో ఉంటారు. కానీ ఎక్కడ పోటీ అవినీతి ఎంత చేయాలనే దానిలో కాంపిటీషన్ ఉంటది వీళ్ళకి. సో ఇలాంటి పర్సనాలిటీస్ ని, ఇట్లాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళని ఇలా నేరపూరితంగా మోసాలు చేసి, నేరాలు ప్రేరేపించి, ఫోర్జరీలు చేసి, నేరపూరితంగా కుట్రలు చేసి, వ్యవస్థీకృతంగా కుట్రలు చేసి ఇట్లాంటి వాళ్ళని